అమ్మో! అమ్మో! చూడండి ఎన్ని మామిడి పళ్ళున్నాయో అసల. ఇదేదో మామిడి పళ్ళు వర్షం కురుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. నేను చూసి మాత్రం చాలా షాక్ అయ్యాను. ఏంటి మామిడి పళ్ళు ఇలా కురిసేస్తున్నాయి. ఎక్కడన్నా చెట్టు కనిపిస్తే కోసేద్దాం, తెంపేద్దాం అలా అనిపిస్తది. కానీ ఇక్కడ చూడండి ఇన్ని మామిడి పళ్ళంటే అబ్బబ్బబ్బా! చూడంగానే ఒక సంచి తీసుకొని అన్నీ ప్యాక్ చేసేసుకోవాలని అనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మామిడి పండ్ల తోట అండి. తోట అంటే తోట కాదు, 4-5 చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఓనర్స్ వాళ్ళు మామిడికాయలని తెంపుతున్నారు, అంటే వాళ్ళు కోస్తున్నారు. ఇవి చూసి మీరు పచ్చడికాయలు అనుకోగలరు, అది పచ్చడికాయలు కాదండి. అవి రసాలు, అంటే పచ్చిగా ఉంటే కొద్దిగా మనం మాగాయ అలాంటివి పట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇవి పచ్చిగా లేవు, దోరగా ఉన్నాయి, తింటుంటే చాలా స్వీట్గా ఉన్నాయి. అలా కొన్ని తెంపుతుంటే వాళ్ళందరికీ పంచేస్తున్నారు. అయితే పండ్లయ్యేదాకా ఉంచవచ్చు కదా అంటే ఆయనకి ఎప్పుడు చూసి ఎప్పుడెప్పుడు తెంపేసి అందరికీ ఇచ్చేద్దామని ఆతృతగా ఉన్నాడంట. సో చెట్టు కాయలన్నీ దులిపేశాడు మొత్తానికి ఆయన. సరేలే దులిపారు కదా అనేసి మా సిస్టర్ ఏం చేసిందంటే నాకు ఒక 100 కాయలు ర్యాపిడోలో పంపించింది. సో నాకు ర్యాపిడోకి 250 రూపీస్ అయితే అయిందండి. ఇది రీజనబుల్లో ఏమో నాకు కాదు, తెలీదు నాకు. సో కొన్ని కాయలు నేను ఏం చేశానంటే మాగాయకి చెక్కి పెట్టాను, మాగాయ పచ్చడి పెట్టాను. ఇంకో కొన్ని కాయలు మగ్గేసానండి. ఆ మగ్గేసే ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో ముందు మీకు చూపించబోతున్నాను. ఎంత బాగుందండి చూడండి. అసలు మామిడికాయ చెట్లు నాకైతే ఈ మధ్య చిన్న చిన్నగా పొట్టి పొట్టి చెట్లు కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. ఇది మా మహావృక్షంలా ఉందండి. ఒక్క చెట్టు కాదు, 3 చెట్లు ఉన్నాయి. ఈ పెద్ద మహావృక్షం చెట్లు నేను ఎక్కడో కానీ చూడలేదు. ఈ మధ్య అయితే మామిడి చెట్లన్నీ పొట్టి పొట్టిగా చిన్న చిన్నగానే కనిపిస్తున్నాయి. ఇదిగోండి చూడండి, మగ్గేయడానికి ముందుగా నేను మామిడికాయలను కడిగాను. వాటిని క్లాత్తో తుడిచి ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్లో కానీ కార్డ్బోర్డ్లో కానీ ఏదైనా అలాగ క్లోజ్ చేసేయాలండి మ్యాంగోని. ప్రతి మ్యాంగోని కూడా అలా కవర్ చేయాలి. ఇక్కడ మా పాపకి చేస్తానంది, నేను చేస్తుంటే తను తీసుకున్నది. తను ప్రతి మ్యాంగోని కూడా అలాగా పేపర్తో కట్ చేస్తుంది, పేపర్తో కవర్ చేస్తుంది. నేను న్యూస్ పేపర్ లేవు, మా పాపలవి లాస్ట్ అకాడమిక్ అయిపోయిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవి పేపర్స్ యూస్ కాలేనివి ఉంటే అవే తీసి నేను ప్యాక్ చేస్తున్నాను. ఇలావన్నీ ప్యాక్ చేసిన ఇలాంటి మ్యాంగోస్ని ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక క్యాన్లో కానీ ఎక్కడ గాలి లేని ఒక ప్లేస్లో కానీ పెట్టాలండి. ఇప్పుడు ఈ కవర్ చేసిన బాక్స్ని మేము గాలి లేని ప్లేస్లోని, డార్క్ ప్లేస్లోని క్లోజ్ చేసేసి పెడతాము. పెట్టి ఒక 5 days తర్వాత తీస్తాము. ఇది ఒక 5 days తర్వాత అండి తీసాను, నేను చూశాను ముగ్గినియా లేవా అనేసి. చూస్తే చాలా బాగుందండి. స్మెల్ మాత్రం భలే అదురుతుంది. కట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉన్నది అనేది. అబ్బా సూపర్ అండి. కట్ చేయంగా కలర్ అయితే అబ్బా అదిరింది. మనం బయట కెమికల్స్ దొరుకుతాయండి మామిడి పళ్ళు మగ్గేయడానికి. ఆ కెమికల్ ఎలా ముంచి లేపేస్తుంటారు, బట్ అవి అంత సేఫ్ కాదు, హెల్త్కి అంత మంచిది కాదు. ఇలా మనం న్యాచురల్గా కలర్ పైన కనిపించకపోయినా పర్వాలేదు కానివ్వండి, ఇలా న్యాచురల్గా మనం ముగ్గేసుకోవడమే చాలా బాగుంటుంది. తింటే కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మగ్గేసిన కాయలు. మా పిల్లలకి టేస్ట్ చూసి చెప్పమని చెప్పాను ఎలా ఉంది అనేసి. మా పెద్ద పాప యాక్టింగ్ చేస్తుంది, పుల్లగా ఉన్నట్టుగా యాక్టింగ్ చేయమంటే బాగా చేస్తుంది. మా చిన్న పాప మాత్రం కరెక్ట్గా చెప్పింది బాగుంది మమ్మీ అన్నది. నేను కూడా తిని చూశాను, చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా మాత్రం బాగుంది అని చెప్తుంది. ఇంతేనండి మగ్గేసుకోవడానికి మ్యాంగోస్ని. యాక్చువల్గా పచ్చడి కొన్ని పట్టాను, కానీ అన్నీ పచ్చడి పడితే బాగోవు కదా అనేసి కొన్ని ఇలా మాగేసాను. నాకు కూడా తెలీదు, నేను చాట్‌జీపీటీని అడిగి తెలుసుకున్నాను. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.